కంఫర్ట్ జోన్‌లో ఉండడం ఈజీ. కానీ గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. హలో పీపుల్, చాలామంది అడిగారు ఎందుకంత కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి కెనడాకి మూవ్ అయ్యారని. సింపుల్ ఆన్సర్, బికాస్ ఆఫ్ ద ఆపర్చునిటీ. మన లైఫ్‌ని మార్చేసే ఆపర్చునిటీస్ అందరికీ రావు. వచ్చిన ప్రతి ఆపర్చునిటీ మళ్ళీ మన డోర్ నాక్ చెయ్యదు. మేము ఈ డెసిషన్ ఓవర్‌నైట్‌లో తీసుకోలేదు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో స్లీప్‌లెస్ నైట్స్, ఎన్నో ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసి తీసుకున్న డెసిషన్ ఇది. ఇండియాలో మన వాళ్ళని, మన కంఫర్ట్ జోన్‌ని, మన లైఫ్‌ని వదిలేసి ఇక్కడికి రావడం ఈజీ కాదు. నిజం చెప్పాలంటే ఇక్కడికొచ్చాక చాలా సార్లు మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామా అని అనిపించింది. కానీ ప్రతి కష్టం ఒక లెసన్ నేర్పిస్తుంది. ప్రతి ఛాలెంజ్ మనల్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తుంది. ఇనిషియల్‌గా ఈ జర్నీ టఫ్‌గా ఉంటుంది. కానీ గ్రోత్ ఎప్పుడు కంఫర్ట్ జోన్‌లో స్టార్ట్ అవ్వదు. మాకు నమ్మకం ఒకటే. దేవుడు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు అంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. అందుకే మేము ఫియర్‌ని కాదు, ఫెయిత్‌ని చూజ్ చేసుకున్నాం. నాకు తెలుసు ఇట్స్ జస్ట్ ఏ ఫేజ్. ఏదో ఒక రోజు మా జర్నీ చూసి మేము చాలా నవ్వుతూ, గర్వంగా ఫీల్ అవుతాం. ఈ రోజు పడిన ప్రతి కష్టం మన ఫ్యూచర్ కోసమే. This is not just a move to another country. This is the beginning of the new dream, new journey, and new chapter. That's it. Thank you for watching. Stay tuned for more updates.